శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. వివిధ దేవాలయాల్లో అమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో శ్రావణ శుక్రవారం శోభ వెల్లివిరిసింది. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని పలు దేవాలయాల్లో విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు, యువతులు ఆలయాలకు వెళ్లి విశేష అలంకరణలో ఉన్న అమ్మవార్లను దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవార్లకు విశేష అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం విశిష్టతను అర్చకులు తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నమః. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ రోజున 4వ శుక్రవారము శ్రీ వాసవి అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం చేసుకొని భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారములు, పౌర్ణమి, అమావాస్య రోజున విశేషమైనటువంటి అలంకారములతో ఈ యొక్క నెల రోజులు కూడా విశేషమైనటువంటి కుంకుమార్చనలు, సహస్రనామ పూజలతో, అలాగే సామూహికంగా ముత్తైదు అందరి చేత కూడా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి మా దేవస్థానం వారి యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మారిస్పేటలోని చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర ప్రాంత భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సంతానలక్ష్మి అలంకారం అవతారంలో దర్శించుకొని అందరికీ దర్శనమిస్తున్నది. యావత్తు భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ సాయంకాలం లలిత గోష్ఠి వారి సహస్రనామ పారాయణ కార్యక్రమం, తదనంతరం తీర్థప్రసాదాలు వినియోగం అది ఉంటుంది. అందరూ కూడా విచ్చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందగలరు. రేపు 31వ తారీఖు శనివారం శని త్రయోదశి సందర్భంగా తెల్లవారుజామునే నవగ్రహ దేవతలు అందరికీ కూడా పాలాభిషేకము, తర్వాత తైలాభిషేకం అది ఉంటాయి. అందరూ విచ్చేసి పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ. గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి శ్రావణ శుక్రవార పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేట నందు వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా అత్యంత వైభవంగా కుంకుమ పూజలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఆఖరి శుక్రవారం కూడా అమ్మవారి వద్ద మహిళలు విశేషంగా వచ్చి దీపారాధనలు చేయటం జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పర్వతవర్ధిని అమ్మవారికి అలంకరణ చేయటం జరిగింది. ఈ నెల రోజులు కూడా విశేషంగా భక్తులు దర్శించుకొని అమ్మవారు అయ్యవార్ల కృపకు పాత్రులైనారు. శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. మరీ ముఖ్యంగా దేవస్థానంలో కూడా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు విశేషంగా శనివారము శని త్రయోదశి వచ్చి ఉంది. కావున ఉదయం 5 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, నవగ్రహ అభిషేకాలకు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము శని త్రయోదశి సందర్భంగా. మరియు మొట్టమొదటిసారిగా శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజున నందీశ్వర అభిషేకాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. దీనికి
పాల్గొనదలిచిన వాళ్ళు కూడా దేవస్థాన కార్యాలయంలో సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము. సమయం 4 గంటల నుంచి 5 దాకా నందీశ్వరుడికి ప్రదోషకాల అభిషేకంని నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా శ్రావణ మాసంలో ప్రవేశపెడుతున్నాము. ఆసక్తి గల భక్తులు ఎవరైనా సరే పాల్గొనవచ్చును. ముందుగా దేవస్థానం నందు కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా. అదేవిధంగా దేవీ చౌక్, శివాజీ చౌక్ తదితర ప్రాంతాల్లో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి.